ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 12 నుండి 18 వచనాలలో కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అప్పుడు సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా అన్యుల మధ్య చేసిన సూచక్రియలు వివరించగా ఆలకించెను అనే సంగతి మనం చూస్తున్నాం. నిజమే. 12వ వచనంలో, 14వ వచనంలో, అలాగే 14వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు అన్యజనుల విశ్వాసుల జీవితాలలో కలిగించిన మార్పు ఏదైతే ఉందో అది వారి మధ్య వివరించినట్లుగా మనము చూస్తున్నాం. ఈ అన్యజనుల నుండి రక్షించబడిన తీతు కూడా వారి మధ్య నిదర్శనంగా ఉన్నాడని వ్రాయబడినట్టుగా మనము గుర్తిస్తాం. ప్రియులారా, కొన్ని విషయాలు తేటగా మనము ఆలోచన చేసినప్పుడు ధర్మశాస్త్రము లేకుండా దేవుడు అన్యజనుల మధ్య పని జరిగిస్తూ ఉన్నాడని యూదా క్రైస్తవులను ఒప్పించుటకై ఇలాగు వివరించెను అనే విషయం మనకు అర్థమవుతుంది. వారు చాలించిన తర్వాత ప్రభువు సోదరుడైన యాకోబు కొన్ని వివరాలు చెప్పాడు. యాకోబు ఎవరు? ప్రభువు సోదరుడు. ఈయన ఆది సంఘములో ముఖ్యుడుగా ఉన్నాడని ఈ 12వ అధ్యాయం 17వ వచనంలో చూడవచ్చు. ఆది సంఘములో యాకోబు ముఖ్యుడు. 12:17లోను అలాగే 21:18లో అక్కడ యాకోబు నొద్దకు పౌలు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఇక 21:18లో ప్రియులారా వచ్చినట్లుగా చూశాం. గలతీ పత్రిక 1:8-9లో స్తంభముగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను ముందటివాడుగా స్తంభముగా ఎంచబడిన యాకోబు అనే పేరు మనం గమనిస్తున్నాం. అన్యజనుల నుంచి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు మొదట ఎలాగు కటాక్షించెను సుమియోను వివరించినట్లుగా చూస్తాం. 14వ వచనంలో సుమియోను అనగా సీమోను పేతురుకు మరి ఒక పేరు. అలా చెప్పి పేతురు పౌలు పెట్టిన వాటికి పాత నిబంధన లేఖనాలు ఎలా ఏకీభవించుచున్నవో యాకోబు వివరించుచూ ఉన్నాడు. ఏమనంటే, అన్యజనులలో నుండి దేవుడు ఒక జనమును తన నామము కొరకు, ఒక జనమును దేవుడు ఆహ్వానమిస్తున్నట్లుగా మనము చూస్తాం. ఆ మాటలు ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోవచ్చు. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయములో 11, 12 వచనాలు. పూర్వపు రీతిగా పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా జనము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు అముకబట్టుకోండి. అన్యజనులనందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే అన్నాడు. నా నామము ధరించిన అన్యజనులనందరినీ నా జనులు స్వతంత్రించునట్లు అన్నాడు. ప్రియులారా, ఆ మాట చక్కగా వివరించినట్లు చూస్తాం. నిజమే, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టబడినదనియు
ఆ రాజ్యములో అన్యులు పాలిభాగస్తులుగా ఉందురని వివరించాడు. దానిని బట్టి చూస్తే అప్పటికే కొందరు అన్యులు విశ్వసించి సంఘములో చేర్చబడుట వారు ఎరిగిన విషయమే. అవును కదా? ఇప్పటికే కొందరు అన్యులు సంఘములో చేర్చబడ్డారు. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 18వ వచనంలో, వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ఇదిగో, అన్యులేమయ్యారు? విశ్వసించినట్లుగా, సంఘములో చేర్చబడినట్లుగా మనకు అర్థమవుతుంది. అప్పటికే 14వ అధ్యాయం 27వ వచనంలో కూడా అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతి అన్నాడు. ప్రియులారా, నిజంగా ప్రభు ఎంత గొప్పవాడు! మన విషయములో ఆయన జ్ఞాపకం చేసుకొని మన బ్రతుకులు ఆయన చూపిన గొప్ప కార్యం. కాబట్టి అన్యులు అనేకులు, ఈనాడు అన్యులు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచి ప్రభువును మహిమపరచుచూ ఉన్నారు. ఇక 19 నుండి 21 వచనములో, 19 నుండి 21 వచనం చదువుకుందాం. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దాని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయం. ఎలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. ఈ చదవబడిన ఈ వచన భాగంలో 19:21 తీర్మానం చేశారు. ఏంటా తీర్మానం? పరిశుద్ధాత్మ తీర్పును యాకోబునకు బయలుపరిచినట్లుగా చూస్తాం. ఇక్కడ పేర్కొన్న అంశములన్నీ నూతన నిబంధనలో ఒక భాగమై ఉన్నవి. అవి సత్యములో ఒక భాగం. నూతన నిబంధనలో ఒక భాగం అంటే అవి సత్యములో ఒక భాగం. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, చూడండి, ఆ రోజుల్లో అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని కష్టపెట్టక, పాత నిబంధన గ్రంథములో వ్రాయబడిన నిషిద్ధమైన వాటిని కొన్నింటిని విసర్జించాలి. వారినైతే కష్టపెట్టొద్దు. వారి ఆచార వ్యవహారాలు, వారి పద్ధతులు, ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయి. అయితే అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక. ఈ మాటలో చాలా భావాలు ఉన్నాయండి. పాత నిబంధన గ్రంథములో వ్రాయబడిన నిషిద్ధమైన వాటిని కొన్నింటి విసర్జింపవలనని, విగ్రహ సంబంధము చేత కలుగు అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుడని వారికి పత్రిక రాసి పంపుమని నా అభిప్రాయమని యాకోబు అంటున్నాడు. చూడండి, కొన్నింటిని విసర్జించాలి. అవేంటి? విగ్రహ సంబంధమైనవి. వాటి వలన కలుగు అపవిత్రత గాని, జారత్వము గాని, గొంతు పిసికి చంపిన దాని రక్తమును గాని విసర్జించాలి. విసర్జించాలి అని నా అభిప్రాయం. ఇవన్నీ ధర్మశాస్త్రము కింద ఆజ్ఞాపించబడినవి. ఎందుకనగా సమాజ మందిరములో 13వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుంది?
అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిస్తియాలో నుండి అంతియోకైకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి అనుంది. సమాజ మందిరములోనికి వెళ్ళినట్లుగా 14వ అధ్యాయం 7వ వచనంలో సమాజ మందిరములో లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడని మనము చూస్తున్నాం. ఇలాంటి వారిని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? బాగు చేయాలనుకున్నాడు. కనుక సమాజ మందిరములోనికి విశ్రాంతి దినమున వారు వెళ్ళినప్పుడు లేఖనాలు చదువుతూ ఉన్నారు. లేఖనాల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. గనుక అలాగు చేయవలనని యాకోబు ప్రకటించాడు. అప్పుడు అందరూ వానిని సమ్మతించినట్లుగా తెలియచూ ఉన్నది. 28, 29 వచనాలలో మనము ఆ మాటలు గమనిస్తాం. 15వ అధ్యాయం 28, 29 వచనాలు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దాన్ని, జారత్వమును విసర్జింపవలెనో అని ఒక నిర్ణయానికి, ఒక తీర్మానానికి వచ్చారు. యాకోబు ఇలా చెప్పిన తరువాత దానికి ఎవరు మారుమాట చెప్పలేదు. చెప్పారా అండి? చెప్పలేదు. ఇంకా ఈ తీర్మానం యూదులైన అన్యులైన అందరి మధ్య పనిచేయుటకు తగినదిగా ఉన్నది. కొన్నింటిని సంఘాలలో మనము అంగీకరించకూడదు. వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయం 19 నుండి 23 వచనాలు కూడా చదవతే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19 నుండి 23 వచనాలు, అలాగే 10వ అధ్యాయం 32వ వచనం, 10:32, అలాగే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఇక జారత్వం పాపమని బైబిలు అన్ని చోట్ల వ్రాయబడి ఉన్నది. జారత్వం అన్ని చోట్ల బైబిల్ చెప్పేది పాపమని చెప్తా ఉంది. ఎక్కడెక్కడ? నిర్గమాకాండం 20వ అధ్యాయం 14వ వచనం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 14వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27, 28 వచనాలు, మత్తయి 5, 27, 28, అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21, గలతీ 19 నుండి 5వ అధ్యాయం 19 నుండి 21, అలాగే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3 నుండి 8 వచనాలు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3 నుండి 8 వచనాలు. ఇలాగున మనం ఆలోచన చేసినట్లయితే జారత్వము గాని, గొంతు పిసికి చంపిన దాని తినేవారు గాని, విగ్రహములకు అర్పించిన వేటినే గాని విసర్జించాలి. ప్రియులారా, పాత నిబంధనలు కూడా దేవునికి బాగా కోపం పుట్టించిన 2 పనులు ఇశ్రాయేలీయులు చేశారు. అసలు దేవునికి బాగా కోపం పుట్టించే ఆ 2 పనులు ఏంటో తెలుసా? విగ్రహారాధన, వ్యభిచారం. వెరీ గుడ్. విగ్రహారాధన, వ్యభిచారం, ఈ 2 చాలా ఘోరం. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి విగ్రహారాధన అంటే ఏది?
మనసులో దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో అదే విగ్రహారాధన. అంతే. ఏదైతే దేనినైతే మనము ఎక్కువగా ప్రేమిస్తామో, ధనాన్ని దేవుని మించి ప్రేమించామనుకోండి, ధనం అనేది విగ్రహారాధన. దేవుని మించి ధనం ధనాపేక్ష అయిన విగ్రహారాధనను చంపివేయుడి అన్నాడు కొలస్సై పత్రిక. ఇప్పుడు మనుషుడు నిజంగా చెప్పండి, దేనిని ఎక్కువగా ప్రేమిస్తాడు? డబ్బు. డబ్బు డబ్బు డబ్బు. గుండె కొట్టుకుంటుంది ఎలాగని టెస్ట్ చేస్తే డబ్బు ఏమని డబ్బు అంట. కొట్టుకుంటుంది? లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుందట. చివరికి జబ్బు అంటుంది. డబ్బే సర్వానికి ఆధారం అన్నట్టు, డబ్బుంటే కొండ మీద కోతునైనా దింపొచ్చని మాట్లాడుతూ, ఈనాడు నమ్మని వారు గాని నమ్మిన వారు గాని విశ్వాసులు గాని సేవకులు గాని మనసంతా డబ్బు మీదనే. ఇది నిజంగా దేవుడు బలి పెట్టాడండి మనుషునికి. ఉన్నా బాధే, లేకపోయినా బాధే అని దేవుడు బలి పెట్టాడని దేవుని మీద సణుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. సరేలేండి, నేను ఇప్పుడు దాని కొరకు చెప్పడం లేదు. కనుక ఏదైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. అది డబ్బు కావచ్చు, అది ఆరోగ్యం కావచ్చు, అది అందం కావచ్చు, అది ఆస్తి కావచ్చు, అది అయిన వారు కావచ్చు. అసలు మనకిచ్చింది ఏదైనా దేవుని కంటే ఎక్కువ కాదనుకున్న వ్యక్తే అన్నింటిలో ప్రభువుకు ప్రాముఖ్యతనిచ్చేవాడై ఉంటాడు. లేకపోతే అదొక విగ్రహారాధన అయిపోతుంది. కాబట్టి మొదట ఈ విషయాలు గుర్తించండి. విగ్రహాలంటే మట్టితోనో వెండితోనో కంచుతోనో బంగారముతోనో చేసిన బొమ్మలు అని అనుకుంటున్నారు. అంత దూరం వెళ్ళక్కర్లే. మనం ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో అదే విగ్రహారాధన అనుకుంటే మంచిది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ రోజు దేవునికి బాగా కోపం పుట్టించిన 2 పాపాలు ఈనాడు కూడా ప్రబలిపోతున్నాయి. క్రొత్త నిబంధన కాలంలో కూడా ఇవే. ఇంకప్పుడైతే వ్యభిచారం చేసే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేమన్నాడు. ఈరోజు వ్యభిచారం అంటే ఏమన్నాడు? మోహపు చూపే అన్నాడు. ఎలాగైతే ఎంతమందిని చంపేయాలండి చెప్పండి? నీ కన్ను నిన్ను అభ్యంతర పెడితే నీ కన్నును తీసేయమన్నాడు. ఎంతమంది కళ్ళు పీకేయాలండి? నీ చెయ్యి నిన్ను అభ్యంతరం చేస్తే ఆ చేతిని నరికేయమన్నాడు. కాలు అభ్యంతరం చేస్తే దాన్ని నరికేయమన్నాడు. చెప్పండి ఇప్పుడు, ఎంతమంది కళ్ళుండో, ఎంతమంది కాళ్ళుండో, ఎంతమందికి చేతులు ఉండకుండా పోతాయి? అందరూ హ్యాండిక్యాప్డ్ అవుతారు. జాగ్రత్త, అవయవాలుండి హ్యాండిక్యాప్డ్లా అవ్వకండి. గవర్నమెంట్ పెన్షన్ ఇస్తారండి. గవర్నమెంట్ పెన్షన్ ఇస్తారు, బాగానే ఉందిలే. ఇక్కడ పెన్షను, అక్కడ పొయ్యి. ప్రియులారా, జాగ్రత్త పడండి. మన జీవితంలో ఎన్నో రకరకాల ఆకర్షణలు ఎదురైనప్పుడు దేవునికి మహిమకరంగా జీవించాలి గాని దేవుని కంటే ఎక్కువగా వాటిని ప్రేమించకూడదు అనే విషయాన్ని ఒక ఖచ్చితమైన తీర్మానంగా చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇక 22 నుండి 29 వచనాలు, 22 నుండి 29 వచనాలలో సందేశం అనేది కనబడుతుంది. సందేశం
సందేశం అనేది కనబడుతుంది. 22 నుండి 29 వచనాలు ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బాను మారుపేరు గల యోదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంత్యోకయకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులు పెద్దలైన సహోదరులను అంత్యోకయలోను సిరియాలోను కిలికియాలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరచి మీ మనసులను రేపుచున్నారని వింటిమి. బోధేమో మాదే, కాని కలవరమేమో మీది అన్నట్లుగా చెప్పలేదు. తమ బోధ చేత మిమ్మును కలవరపరచుచున్నారు అంటే మా బోధ వారు తేలేదు అని. వారికి మేము అధికారం ఇచ్చి కూడా ఉండలేదు అన్నాడు. కనుక మనుషులను ఏర్పరచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా పౌలను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను. కాగా యూదాను శీలను పంపియున్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహముల కర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలను. ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారం మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక అన్నారు. ఈ వచన భాగాలలో ఉన్న సందేశం, వారు తీర్మానం చేసిన తరువాత వారు నిర్ణయించిన సత్యం ఇది. అన్ని సంఘములకు తెలియపరచి, అంటే అన్ని సంఘములకు తెలియపరచవలెనని, పత్రిక వ్రాసి పంపవలనని ఆలోచించిరి. అప్పుడు సహోదరులైన అందులో ముఖ్యులైన వారు ఎవరు? బర్నబా అను మారు పేరు గల యోదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంత్యోకయకు పంపుట యుక్తమని అపోస్తలులకు పెద్దలకును తోచెను. సంఘమంతటికీ ఆ సంగతి తోచెను. ఇందులో వాటి ఐక్యత ఎంత గొప్పదిగా కనబడుచున్నదో అర్థం చేసుకోవాలి. మరి ఐక్యత కలిగించే వాడెవరు? పరిశుద్ధాత్మే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటలో శ్రద్ధ కలిగి ఉండాలి అని చెప్పాడు. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటలో శ్రద్ధ కలిగి ఉండాలి. అంటే వారు ఇప్పుడు చేసిన ఆలోచన ఏమిటి? పరిశుద్ధాత్మతో కూడిన ఆలోచన, పరిశుద్ధాత్మ వారికి ఇచ్చిన ఆలోచన. ఆ ఆలోచన అపోస్తలులకు పెద్దలకు సంఘమంతటికీ తోచింది. అంటే ఇప్పుడు చెప్పండి, వన్ మ్యాన్ థింకింగ్ సంఘాలకు క్షేమమా? కాదు. ఎప్పుడైనా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో మనం వెళ్ళాలి. అసలు పరిశుద్ధాత్మను గురించిన అవగాహనే చాలా మందిలో లేదు. అదొక శాస్త్రం, దాన్ని గురించి నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్తున్నాను ఫస్ట్ ఇయర్ వాళ్ళకి న్యూమటాలజీ, పరిశుద్ధాత్మ శాస్త్రం చెప్తున్నా. చాలా అద్భుతంగా వివరంగా మేము తేటగా వింటున్నాం. 29వ వచనంలో పరిశుద్ధాత్మకును మాకును తోచెను అన్నాడు కదా. ప్రియులారా, ఐక్యత కలిగించువాడు పరిశుద్ధాత్మ. ఆ రోజుల్లో యూదాయు శీలయు కూడా ఏమై ఉన్నారు? ప్రవక్తలై ఉన్నారు అని 32వ వచనంలో చూస్తాం. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి. శీల పౌలుతో కూడా 2వ సువార్త దండయాత్రలో పనిచేసిన వాడుగా చూస్తాం. 40వ వచనంలో పౌలు శీలను ఏర్పరచుకొని
సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి అన్నాడు. పౌలు, ఈ శీల ఎవరు? పౌలుతో కూడా రెండవ సువార్త దండయాత్రలో పనిచేసిన వాడుగా చూస్తున్నాం. ఎవరు? శీల. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యములు వ్రాయబడినట్లు ఈ శీల 17వ అధ్యాయం 4వ వచనంలో కనబడతాడు మనకు. 17:4లో వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్థులు చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. రెండవ సువార్త యాత్రలో బర్నబా లేడు. బర్నబా వేరే ఏరియాకు వెళ్ళాడు. ఇప్పుడు ఆయనతో బర్నబా స్థానములో శీల ఆయనతో కలిసి పనిచేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. 10వ వచనం కూడా చదివితే, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి అన్నాడు. పౌలును శీలయు వీరిద్దరు జత పనివారుగా పనిచేస్తూ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. 14వ వచనంలో కూడా వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళుమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. ఇక్కడ పౌలుకు శీలకు మధ్యలో ఈయన ఇక్కడ నిలిచిపోయాడు, ఆయన సాగిపోయాడు. ఆయన వెళ్ళవలసి వచ్చింది, ఈయన ఆగిపోవలసి వచ్చింది. ఈ సంగతి మనం చూస్తాం. ఆ తర్వాత 18వ అధ్యాయం 5వ వచనంలో ఈ శీల కనబడతాడు తిమోతితో. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. ఈ భాగంలో మనం చూస్తాం. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలోను, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలోను, పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలోను కనబడతాడు. వారు పత్రిక వ్రాసిన విధానం అన్యజనులుగా ఉండిన సహోదరులకు శుభములు అని వ్రాశారు. సహోదరులకు ఏమని చెప్పారండి? శుభములు చెప్పినట్లుగా చూస్తున్నాం. అన్యజనులలో సహోదరుడు. నిజమే, దేవుడు ఎప్పుడు తన పిల్లలైన వారికి శుభము కలిగే చేస్తాడు. శుభములు మనం చెప్పుకుంటాం చూసారా, లాభాలు, ప్రయోజనాలు, మేలులు, ఉపకారాలు. ఏమండి? ఉపకారాలు, అలాగునని క్షేమము, అలాగని శుభములు అని మనం ఎలా చెప్పుకుంటాము, అలాగూ అన్యజనులలో విశ్వసించిన సహోదరులకు శుభములు తెలియజేశారు. ఎందుకో తెలుసా? దేవుడు మనలను ప్రేమించి ఏమిచ్చాడు? ఒక్క మాట చదువుతారా? తీతుకు రాసిన పత్రిక. ఆ మాట మనసులో పెట్టుకున్న తీతు ఒక మాట చెప్పాడు. రెండవ అధ్యాయం, తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అన్నాడు. దేవుడు మనలను ప్రేమించి శుభములు కలుగజేశాడు. అట్ ద సేమ్ టైం శుభప్రదమైన నిరీక్షణ కలుగజేశాడు. సహోదరులకు శుభములు కలుగజేశాడు. శుభప్రదమైన నిరీక్షణను దేవుడు మనకిచ్చాడు. గనుక ప్రతి ఒక్కరూ
ఈ శుభప్రదమైన నిరీక్షణ చేత దేవునికి ఎంతో మహిమ తెచ్చేవారుగా ఉండాలి అని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన సంగతులను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొనండి. మన ప్రభువు మనలను ప్రేమించి శుభప్రదమైన నిరీక్షణ, శుభ నిరీక్షణ అంటాడు మరొక స్థలములో. శుభ నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ కలుగజేశాడు. కనుక ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకానికి వెళ్ళిపోతామని ఒక గొప్ప శుభ నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. కాబట్టి దేవుడు వచ్చేంత వరకు శుభముల చేతను, శుభ నిరీక్షణ చేతను మనము ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకొని ఒక్కసారి వాక్యానికి భిన్నమైనవి ఎక్కడైనా చేస్తున్నారా ఆలోచన చేయండి. ఈరోజు విగ్రహారాధన అనేది దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించిన విగ్రహారాధన అనేది ఒక కోణం. అలాగని వస్తువులు గాని, ఏవైనా బొమ్మలు గాని, ఆఖరికి సిలువ కూడా విగ్రహారాధనే. యేసు ప్రభు బొమ్మలు కూడా విగ్రహారాధనే. ఆయన ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపి, సత్యస్వరూపి అని చెప్పారు. ఆ రూపంలో ఆయన ఉన్నాడని ఎవరో ఒక ఊహా చిత్రాన్ని చేస్తే అది దేవుడని బొమ్మ చేసుకొని దానికి సాగిలపడడం విగ్రహారాధనే అవుతుంది. సిలువ అనేది మన శాపాన్ని తొలగించడానికి యేసు ప్రభు వారు మోసుకొని వెళ్ళి ఆ శాపగ్రస్తమైన సిలువ మ్రానుపై వ్రేలాడాడు. ఆ మ్రానున వ్రేలాడిన ప్రభు ఇప్పుడు ఆ సిలువే చాలా మందికి విగ్రహారాధన అయిపోయింది. దయచేసి వాటిని కూడా మనము ప్రేమించకూడదు. సిలువలో వ్రేలాడిన ప్రభువును ప్రేమించాలి. ప్రభు చేసిన పుణ్యకార్యాన్ని తలపోసుకోవాలి. శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండాలి. అలాగూ సిద్ధపడదాం. కృపగల మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మమ్మను మీరెంతో ఎక్కువగా ప్రేమిస్తూ మీ కృపతో జ్ఞాపకం చేసుకుని అనుదినము దినదినము మమ్మను నడిపించుచూ ఉన్నందుల కొరకై స్తోత్రము. ఏ యోగ్యత లేని మా పట్ల ఇంత గొప్ప ప్రేమ చూపి నిత్యము మిమ్మును మేము స్తుతించగలుగునట్లు మమ్మును మీరు సిద్ధపరిచినందుకై కొనియాడుచు. ప్రభువా, ఒకప్పుడు మేమున్న స్థితి ఎంత భయానకమైనదో, ఘోరమైనదో, మీకెంత దూరస్థులమో, అయిష్టులమో, నరకమునకు పాత్రులం అయినా ప్రేమించి నాటి భక్తుల ప్రయాస, వారి పని ఫలితంగా ఈనాడు మేమును మీ అందు విశ్వాసముంచి మీకు ఆయాసకరమైన వాటి నుండి దూరముగా తొలగి మీకు అంగీకారమైన వాటిని అనుసరించే మనస్సు మాలో కొందరికి ఇచ్చినందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలభరితంగా మార్చి ఇక నుండైనా మిమ్మునే ఎక్కువగా ప్రేమించే ఒక గొప్ప మనస్సు వారికి దయచేయమని కోరుచు. మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రములు చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,